ఒడిశాలో ఓ హత్య సంచలనం సృష్టించింది. ఎంతలా అంటే ఆ రాష్ట్రం మొత్తం ఇదే వార్త. కాకపోతే ఇది రొటీన్ స్టోరీ. కానీ గ్రామ ప్రజల హంగామా మాత్రం ఫ్యాక్షన్ సినిమాను తలపించింది. సమయానికి పోలీసులు వచ్చారు కానీ లేదంటే జాంబీ మూవీ సీన్ రిపీట్ అయ్యేది. ఒడిశా రాష్ట్రం నయాగర్ జిల్లా రోహిబాన్ గ్రామం నుంచి పోలీసులకు ఓ కాల్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు వెంటాడుతున్నారు, వారు దొరికితే చంపేస్తామని చెబుతున్నారు అని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గ్రామం మొత్తం అల్లకల్లోలంగా ఉందని విఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో స్పెషల్ బెటాలియన్ కూడా ఆ గ్రామానికి బయలుదేరింది. ఓ బైక్ పై యువతి యువకుడు వేగంగా వెళుతున్నారు. గ్రామం మొత్తం వారిని వెంటాడింది. ప్రాణాలతో బయటపడేందుకు బైక్ ను తిప్పుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. పైగా చేతిలో కత్తి కూడా ఉంది. కొంతమంది భయపడ్డా కూడా మరికొంతమంది యువకులు మాత్రం మిమ్మల్ని చంపాకే వదిలిపెడతామన్నారు. మొత్తానికి ఆ గ్రామం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. అయితే ఓ ఇంట్లో దూరింది ఆ జంట. లోపలికి దూరి లోపల నుంచి గడియ పెట్టుకున్నారు. గ్రామస్తులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొడతామన్నారు. కానీ ఆ ఇంటి యజమాని మాత్రం నా ఇల్లు ధ్వంసమైతే నేనూరుకోను, కేసు పెడతానన్నాడు. ఇంతలో పోలీసులు వచ్చేశారు. అందరినీ ఆ ఇంటి దగ్గర నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం ఒప్పుకోలేదు. వారిని తమకు వదిలేస్తే చంపేస్తామంటున్నారు. ఎంతకు కూడా వినడం లేదు. దీంతో ఇక స్పెషల్ ఫోర్స్ వచ్చే వరకు పోలీసులు ఆ ఇంటికి కాపలాగా ఉన్నారు. దాదాపు 500 మంది గ్రామస్తులు ఆ ఇంటి ముందు గుమిగూడారు. ఇక ఈలోపు స్పెషల్ ఫోర్స్ టీం కూడా వచ్చింది. పోలీసులు రాగానే ఆ గ్రామస్తులందరినీ కూడా అక్కడ నుంచి చెదరగొట్టారు. ఆ తర్వాత ఆ జంటకు ముసిగేసి పోలీస్ కారులో అక్కడి నుంచి స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అదే స్టేషన్ లో సదరు యువతి యువకుడిని పోలీసులు ప్రశ్నించారు. ఓ గలీజ్ క్రైమ్ కథ బయటకు వచ్చింది. ఇప్పుడు స్టేషన్ లో ఉన్న ఆ యువతి పేరు జ్యోత్స్నా రాణి నాయక్. ఆమెతో పాటు కూర్చున్న వ్యక్తి ఆమె ప్రియుడు ప్రతాప్ సామల్. అయితే ఈ కథ వీరిద్దరితోనే మొదలు కాలేదు, చాలా ఉంది. ఈ రాణి వగలమారి మోస్ట్ బ్యూటిఫుల్ అనుకోండి. అందుకే అంతా అందాల రాణి అంటారు. ఈమె గ్రామంలో మద్యం అమ్ముతూ ఉంటుంది. ఈమె భర్త పేరు ప్రకాష్ నాయక్. వీరిద్దరికి 9 ఏళ్ల క్రితం పెళ్లయింది. రాణి ప్రకాష్ లకు 7 ఏళ్ల కూతురు 5 ఏళ్ల కొడుకు ఉన్నారు. అయితే భర్త ప్రకాష్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ రాణి మాత్రం మద్యం వ్యాపారం చేస్తుంటుంది. మద్యంతో పాటు మంచింగ్ లోకి మంచి స్టఫ్ కూడా ఇస్తుంటోంది. ఇక నచ్చిన వారికి తనకు కాస్త డబ్బు సాయం చేసే వారికి తానే మంచింగ్ గా మారిపోతూ ఉంటుంది. ఆమె గ్లామర్ అలాంటిది. మరి మద్యం తాగడానికి వచ్చినా కూడా చాలా మంది మాత్రం ఆమె దగ్గరకు ఆ అందాన్ని తాగేందుకు వస్తుంటారు. ఆమె బ్యూటీ ఎంతలా ఉంటుందంటే వారిచ్చే క్వార్టర్ డబ్బులతో ఆ అందాన్ని పోల్చలేం. అందుకే యువకులు కూడా ఆమె దగ్గరకు బీర్ల నుంచి విస్కీ వరకు కొనేందుకు ఎగబడుతుంటారు. తెగ సంపాదించేస్తూ ఉంటుంది ఈ రాణి. అలాగే ఏడాదికో ప్రియుడిని కూడా మారుస్తూ ఉంటుంది. మొదట గ్రామంలోని ఓ 21 ఏళ్ల యువకుడితో అక్రమందం పెట్టుకుంది 32 ఏళ్ల రాణి. ఆ కుర్రాడితో పక్క టౌన్ నుంచి మద్యం సరుకు తెప్పించుకునేది. బైక్ మీద అతనితోనే కలిసి వెళ్లి సరుకులు తెచ్చుకునేది. ఇక సినిమాలు షికార్లు కామనే. పిల్లలు స్కూల్కి వెళ్తారు, భర్త మధ్యాహ్నం పనికి వెళ్తాడు. ఇంకేముంది, ఆ కుర్రాడికి కావలసిన సరసం సరికిచ్చి తాను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ కుర్రాడి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. అంతేకాదు రాణి దగ్గరకు వెళితే కాళ్ళు 2 విరగొడతామన్నారు. మరోవైపేమో కొత్త పెళ్ల మోజులో పడి రాణిని వదిలేశాడు. బెల్లం ఉన్న చోట ఈగల వాలినట్లు గ్లామర్ ఉన్న చోట కామాంధులకు కరువేంటి. అందుకే విత్ ఇన్ అవర్స్ లో తన కోసం రోజు మద్యం పేరుతో వచ్చి సొంగ కార్చే ఓ యువకుడితో అక్రమందం పెట్టుకుంది. అతని నుంచి కావలసినంత డబ్బు కూడా లాగేసింది. మరోవైపు భర్త తన భార్య స్వాతిముత్యంలో ఆణిముత్యం అనుకున్నాడు. పైగా భర్త ప్రకాష్ అమాయకుడు. తన భార్య డబ్బు బాగా సంపాదిస్తుంది అనుకుంటున్నాడంతే. అయితే ఈ వగలమారి రాణి జీవితంలోకి ఎంతో మంది వచ్చారు వెళ్లారు. కానీ ప్రతాప్ ఎంట్రీ ఆమె జీవితాన్నే మార్చేసింది. మొదట మద్యం తాగేందుకు రోజు రాణి దగ్గరకు వచ్చేవాడు. నువ్వంటే నాకు ఇష్టం, నీ అందం చూసి ప్రేమించడం లేదు, కానీ నువ్వంటే ఎందుకో నాకు ఇష్టం అన్నాడు. అప్పుడే రాణి సినిమా డైలాగ్ కొట్టింది. నా దగ్గర 4 ఏళ్లుగా మద్యం తాగుతున్నావు, ఈ విషయం ఎప్పుడు ఎందుకు చెప్పలేదని అడిగింది. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, వేరే వాళ్ళతో బిజీగా ఉంటున్నావు, నా ప్రేమ నీకు అర్థం కాలేదన్నాడు. అవునా అని తన ప్రేమను కూడా చూపిస్తాను రమ్మంది. అంతే, అలా మొదలైంది. ఇద్దరు భర్త లేని సమయంలో రెచ్చిపోయేవారు. ఇద్దరు పెళ్ళై పిల్లలున్నా కూడా ప్రేమలో పడ్డారు. ఇలా ఏడాది పాటు ఇద్దరు కలిసే ఉండేవారు. తనకు వ్యవసాయం పని ముగియగానే రాణి దగ్గరకు చేరుకునేవాడు ప్రకాష్. ఆమెకు కావలసిన సరుకులు తెచ్చిపెట్టి సాయంగా ఉంటూ ఉండేవాడు. ఎంత చేసినా కూడా ప్రకాష్ పేరుకే భర్త, కానీ మొత్తం ప్రతాప్ మాత్రమే ఆమెకు లవర్. అయితే ఇలా సాగుతూ ఉండగా జనవరి 18న అందాల రాణి తన ప్రియుడు ప్రతాప్ తో శృంగారంలో బిజీగా ఉండిపోయింది. అంతా మైమరిచిపోయింది. లోపల గదిలోకి ఎవరో రారులే అనుకుంది. కానీ భర్త సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడే ఇద్దరిని చూశాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అంతే, వెంటనే పక్కనే ఉన్న కర్ర తీసుకుని ప్రతాప్ మీద దాడి చేశాడు ప్రకాష్. కానీ వెనుక నుంచి భర్తను మరో కర్రతో తల మీద బాధింది రాణి. ఆ వెంటనే ప్రతాప్ తేరుకొని రాణి భర్త ప్రకాష్ తల మీద చచ్చే వరకు కొట్టి చంపాడు. క్షణంలో హత్య చేసేశారు. ఇక రాణి అసలే దేశముద్ర కదా, బెడ్ కిందే గొయ్యి తీయమని ప్రియుడికి చెప్పింది. ముందు బయటికెళ్లి గేటు తలుపు వేసేసి గొయ్యి తవ్వారు. ఆ కిందే భర్త మృతదేహాన్ని పాతి పెట్టేశారు. ఆ తర్వాత రక్తం అంటిన బట్టలను కూడా అదే గొయ్యిలో పాతి పెట్టారు. ఆ తర్వాత బెడ్ ని దానిపై జరిపేశారు. కానీ
వాసన ఎక్కువ వస్తూ ఉండడంతో బయట నుంచి మట్టి తీసుకొచ్చి ఇంట్లో పోసింది రాణి. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు నట్టింట్లో ఇలా మట్టి పోసుకుంటున్నావేంటి అని అడిగినా కూడా ఆమె ఏమీ చెప్పేది కాదు. అయితే విలేజ్ లో మరో చోట కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న రాణి ఈ ఇల్లుని కేవలం మద్యం షాపు కోసం వినియోగించుకోవాలనుకుంది. మొగుడిని చంపిన తర్వాత కూల్ గా వ్యాపారం చేసుకుంటోంది. మొత్తానికి ఏమీ తెలియనట్టే డ్రామాలాడింది రాణి. ఇక పిల్లలేమో నాన్నెక్కడా అంటే ఊరెళ్ళాడని చెప్పేది. ఇక అదే గ్రామంలో దూరంగా ఉండేవాడు ప్రకాష్ తండ్రి. కొడుకు పొలం దగ్గరకు రాకపోవడంతో ఇంటికొచ్చాడు. ఎందుకు రాలేదని రాణిని అడిగాడు. సరుకు తెస్తానని వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళాడని చెప్పింది. దీంతో ఇంటికి తిరిగి వస్తాడు అనుకున్నారంతా. కానీ 15 రోజులు దాటినా కూడా కొడుకు రాకపోవడంతో ప్రకాష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి విచారణ చేసినా రాణి తనకేమీ తెలియదని చెప్పింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేసినా కూడా క్లూ దొరకలేదు. అయితే భార్య చేసిన గలీజ్ పనులు చూడలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడని కొంతమంది పోలీసులకు చెప్పారు. అయితే రాణి మాత్రం హత్యలు చేసే టైప్ కాదనుకున్నారు దగ్గరి బంధువులు. కాబట్టి ఆమెను కూడా అనుమానించలేదు. ఎందుకంటే అక్రమ మందాల్లో ఇల్లీగల్ కీన్ కానీ ప్రాణం తీసేంత దుర్మార్గరాలు కాదు అనుకున్నారు. అయితే మద్యం ఎక్కువైన ప్రకాష్ ని తామే చంపామని చెప్పాడు. అది కాస్త వేరే వ్యక్తికి తెలిసింది. అటు నుంచి అటు ప్రకాష్ తండ్రికి కూడా తెలియడంతో ఆమె ఇంటి మీదకి వచ్చి నిలదీశాడు. నాకు తెలియదని చెప్పింది. మరోవైపు ప్రతాప్ చెప్పాడని సదరు యువకుడు గ్రామస్తులకు చెప్పడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న రాణి ప్రియుడిని నిలదీశారు. ఆ తర్వాత గ్రామంలోని మహిళలు కూడా రాణిపై విరుచుకుపడ్డారు. విలేజ్ లో యువకులు, పెళ్లైన వారు ఇలా అందరి కుటుంబాలను నాశనం చేస్తున్నామంటూ కొట్టినంత పని చేయడంతో కత్తి చూపించి ప్రియురాలని బైక్ మీద ఎక్కించుకున్నాడు ప్రతాప్. దీంతో ఊరి ప్రజలనే బెదిరిస్తావా అంటూ వారిని వెంటాడారు. గ్రామం మొత్తం ఈ అక్రమ జంటను వెంటాడి వేటాడారు. చివరకు ఇద్దరు కూడా ఓ ఇంట్లో దూరి నక్కారు. టైంకి పోలీసులు రావడంతో బ్రతికిపోయారు, లేదంటే వారి ప్రాణాలు పోయేవి. ఇక కొడుకు చనిపోయాడు అని తెలియగానే తండ్రి గోకుల్ నాయక్ ఎంతో బాధపడ్డాడు, కుమిలిపోయాడు. వారికి ఎలాగైనా శిక్ష పడాలని పోలీసులను వేడుకున్నాడు. ఇక ఆ తర్వాత పోలీసులు ఇంట్లోనే ఉన్న ప్రకాష్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం పంపారు. ఈ ఘటన ఒరిస్సాలో వైరల్ గా మారింది. అలా తల్లి చేసిన పనికి అనాథలయ్యారు పిల్లలు. అయితే ప్రకాష్ ను చంపినందుకు రాణి ప్రియుడు ప్రతాప్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు బంధువులు. దీంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. మొత్తానికి ఇద్దరిని జైల్లో కూర్చోబెట్టారు. ఇది వగలమారి రాణి కథ. ఈ రాణిపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.